అరవింద్ గురించి అసలు నిజం తెలుసుకున్న మల్లి మాలినికి చెప్పాలని పరుగు పరుగున వెళ్తుంది. అయితే వెళ్ళిన మల్లికి శంకరమ్మ ద్వారా ఒక నిజం తెలుస్తుంది. మాలిని చనిపోవడానికి సిద్ధపడిందని, అలాగే వసుంధర మాలినికి ఇంకో పెళ్లి చేయబోతుందనే విషయం అయితే తెలుసుకుంటుంది. అప్పుడు ఇంతలోనే అక్క అలాంటి పనులు ఏం చెయ్యకు, నువ్వు చనిపోవాల్సిన అవసరమూ లేదు, ఇంకొక పెళ్లి చేసుకోవాల్సిన అవసరమూ లేదు, అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు అన్న నిజానికి ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి అని అయితే చెప్పడంతో, ఇంకో కట్టు కథ అల్లుతున్నావా, ఇంకా ఎన్ని రోజులు నన్ను మభ్య పెడతావు, నీ భర్తను కాపాడుకోవడం కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నావా అని అయితే అంటూ ఉంటే, లేదక్క నిజమే, ఇంతకు ముందే ఆటోలో ఒక నర్స్ పరిచయం అయింది, ఆ అమ్మాయే చెప్పింది, అర్ధరాత్రి 12 తర్వాత ఒకరిని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు, ఫుల్గా గాయాలున్నాయి, మొహం అంతా ఇదైపోయింది, వాళ్ళకి మా హాస్పిటల్ నెల రోజుల వరకు ట్రీట్మెంట్ ఇచ్చారు అని అయితే చెప్పడంతో మాలిని కాస్త ఊపిరి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అంటే ఒక ఆశ మొదలైంది, అరవింద్ బ్రతికే ఉన్నాడు అన్నట్టుగా. ఇక మళ్ళీ ఏమైతే చెప్పిందో ఆ ఆధారాలను తీసుకొస్తే కానీ నమ్మను అన్నట్టు వసుంధర చెప్తుంది, మాలిని చెప్తుంది. ఇక ఆధారాల కోసం వెళ్తుంది మళ్ళీ, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెతికిస్తూ ఉంటుంది. అయితే ఈ వసుంధర మళ్ళీ మాటలు నమ్మకపోగా ఏం చేస్తుందంటే, మాలినికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఒక అబ్బాయిని అయితే కన్ఫర్మ్ చేసింది, వీళ్ళని మా ఇంటికి రమ్మని చెప్పండి, తాంబూలాల గురించి మాట్లాడుకుంటాము అని చెప్పగానే మీరా అలాగే శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి మాలినికి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏంటి, పెళ్లి గోల ఏంటి అని అడుగుతున్నా కూడా నేను ఎలాగోలా ఒప్పించుకుంటాను, నా కూతురు జీవితం ఇలా మోడు బారినట్లు ఉండకూడదు, నా కూతురు సంతోషంగా ఉండాలి, నా కూతురు నేను ఎలా అయినా ఒప్పిస్తాను అని వసుంధర గట్టిగా చెప్పేస్తుంది.